నమస్కారం. సిక్కలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల కోసం రూపొందించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో జిల్లాలోని 8 నియోజకవర్గాలకు గాను 18,27,143 మంది ఓటర్లు ఉన్నారని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. డిసెంబర్ 9వ తేదీ వరకు ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులకు నేటి నుంచి మొత్తం 45 రోజుల పాటు అవకాశం కల్పిస్తున్నామన్నారు. అన్ని వర్గాలు సహకరించాలని ఆయన కోరారు. ఫిర్యాదుల కోసం నవంబర్ 4, 5 అలాగే డిసెంబర్ 2, 3వ తేదీలలో ఆయా పోలింగ్ కేంద్రాలలో బూత్ లెవెల్ అధికారులతో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 12వ తేదీ వరకు వచ్చిన ఫిర్యాదుల పరిశీలన పూర్తి చేసి డిసెంబర్ 26వ తేదీ నాటికి వాటిని పరిష్కరించి జనవరి 1వ తేదీ నుంచి చివరి దశ పరిశీలన పూర్తయిన అనంతరం చివరిగా ఎలక్ట్రల్ పబ్లికేషన్ను వచ్చే ఏడాది జనవరి 5వ తేదీన చేపడతామని పేర్కొన్నారు. టోల్ ఫ్రీ నెంబర్ 1950 ద్వారా ఓటర్ తన సమాచారం తెలుసుకోవచ్చన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, డిఆర్ఓ ఎం గణపతిరావు తదితరులు ఉన్నారు. దాని సందర్భంలో అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ నెలల్లో మనం స్పెషల్ సమ్మరీ రివిజన్ ఫర్ ద ఎలక్ట్రల్ రోల్ అండర్ ద డైరెక్షన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇది చేస్తూ ఉంటాము. 2024 ఎన్నికలు ఉండడం వల్ల ఈసారి జరుగుతున్న ఈ స్పెషల్ సమ్మరీ రివిజన్ ఇంకా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ విషయం మీ అందరికీ తెలియచేయడానికి ఈరోజు ప్రత్యేకంగా పిలవడం జరిగింది. ఈరోజు ఈ స్పెషల్ సమ్మరీ రివిజన్ 2024 తాలూకా డ్రాఫ్ట్ రోల్ పబ్లిష్ చేయబోతున్నాము. 27th అక్టోబర్ ఈరోజు పబ్లిష్ అవుతుంది. ఈ రోజు నుంచి మనము 9th డిసెంబర్ వరకు, సో దాదాపు ఒక నెల 15 రోజుల వరకు 9th డిసెంబర్ వరకు క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్, ఏదైనా మార్పులు చేర్పులు కానీ అడిషన్స్, డిలీషన్స్, మోడిఫికేషన్స్ ఈ ఓటర్ జాబితాలు చేయాల్సిన ఉంటే అవి అన్ని దరఖాస్తులు బిఎల్ఓ స్థాయిలో తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆన్లైన్ యాప్స్లో, ఆన్లైన్ వెబ్సైట్స్లో కూడా ఈ దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది. దీనికి స్పెషల్ క్యాంపెయిన్ డేట్స్ అంటే ప్రతి పోలింగ్ స్టేషన్లో ఆ బిఎల్ఓ అక్కడ కూర్చొని అక్కడ ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ ఏరియాలో మొత్తం అవగాహన కల్పించి స్పెషల్ క్యాంపెయిన్ డేస్ 4th and 5th నవంబర్ ఒక ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ మళ్ళీ 2nd and 3rd డిసెంబర్. సో ఈ 2 రౌండ్స్లో స్పెషల్ క్యాంపెయిన్ డేస్ కూడా సిఇఓ ఆదేశాల మేరకు పెట్టడం జరుగుతుంది. ఫైనల్ డిస్పోజల్ ఆఫ్ ఆల్ క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్, 9th వరకు వచ్చినటువంటి అన్ని క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ డిస్పోజల్ చేయడానికి 26th డిసెంబర్ మనకి డేట్ ఉంది. తర్వాత 1st జనవరి 2024కి మనము అన్ని ప్రింటింగ్ కోసం ఈ అన్ని డేటాబేస్ కూడా ఏదైతే డేటా అవైలబుల్ ఉంది ప్రింటింగ్ చేయడం జరుగుతుంది. 5th జనవరికి ఫైనల్ జాబితా, ఫైనల్ రోల్ పబ్లికేషన్ ఫర్ ది 2024 ఎలక్షన్స్ ఫైనల్ జాబితా పబ్లిష్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు మొదలు చేసి 27th అక్టోబర్ నుంచి 5th జనవరి వరకు ఈ స్పెషల్ సమ్మరీ రివిజన్ ప్రోగ్రెస్ మొత్తం కూడా నడుస్తుంది. దీంట్లో పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా భాగస్వామ్యం అవ్వాలి, ప్రజలు అందరూ కూడా భాగస్వామ్యం అవ్వాలి. బిఎల్ఓ స్థాయిలో మన ఏదైతే బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్లతోటి పొలిటికల్ పార్టీస్ కూడా వాళ్ళ బూత్ లెవెల్ ఏజెంట్స్ కొంతమందికి అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ప్రతి విషయంలో కూడా అక్కడ వాళ్లతోటి కోఆర్డినేట్ చేస్తూ ఏదైనా సమస్యలు ఉంటే దానికి పరిష్కరణం బిఎల్ఓ స్థాయిలోనే జరుగుతుంది. ఇది నేను ప్రత్యేకంగా ఈ విషయం చెప్పాలి అనుకుంటున్నాను. పెద్ద పెద్ద కట్టలు కానీ ఇది ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇక్కడ ఏది ఉన్నాయి, ఎక్కడ ఇచ్చినా కూడా దానికంటే ప్రొసీజర్ పరంగా ఫామ్ 6 కానీ, ఫామ్ 7 కానీ, ఫామ్ 8 కానీ ఏదైనా ఇష్యూస్ ఉంటే బిఎల్ఓ లెవెల్లో ఉంటే దానికి ఒక ప్రొసీజర్ పరంగా సొల్యూషన్ వస్తుంది అని నేను అందరికీ మీ ద్వారా తెలియచేయాలని అనుకుంటున్నాను. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మేము కూడా కంటిన్యూస్గా జిల్లా లెవెల్లో కానీ ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ ఏదైతే కాన్స్టిట్యుయెన్సీ వైజ్ ఈఆర్ఓస్ ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలో కానీ అసిస్టెంట్ ఈఆర్ఓస్ తహసీల్దార్ లెవెల్లో కానీ ఈ మీటింగ్స్ పొలిటికల్ పార్టీస్ తోటి కండక్ట్ చేస్తూ ఉంటాం. మా దృష్టికి తీసుకువచ్చినా దాని మీద ఖచ్చితంగా స్పందన ఉంటుంది. బట్ ముఖ్యంగా ఏదైనా సమస్య తీరాలంటే, ఏదైనా ప్రాబ్లమ్స్ తీరాలంటే ఆ బిఎల్ఓ స్థాయిలో ప్రొసీజర్ పరంగా ఫామ్ 6, 7, 8 ద్వారా అప్రోచ్ అయితే దానికి ఒక శాశ్వత పరిష్కరణం ఉంటుంది, ఒక పద్ధతి పరంగా దానికి ఒక పరిష్కరణం ఉంటుందని తెలియజేస్తున్నాను. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన ద్వారా అభివృద్ధికి నిజమైన సారథిగా నిలుస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. శుక్రవారం గోకర్ణపల్లి పంచాయతీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లోనూ రహదారుల నిర్మాణానికి
చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఎన్నికల మేనిఫెస్టోను సర్వమత గ్రంథాలుగా భావించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల ప్రజల్లో విశ్వసనీయత చెక్కు చెదరలేదని పేర్కొన్నారు. గత 3.5 ఏళ్లలో దేశానికే రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా సీఎం జగన్ అత్యుత్తమ నాయకుడిగా ప్రజల మన్ననలు పొందుతున్నారని తెలిపారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 99% అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కిల్లి ఉషారాణి, జడ్పీటీసీ లోలుగు కాంతారావు, పిఎస్సిఎస్ అధ్యక్షులు కొంచాడ రమణమూర్తి, మార్కెట్ కమిటీ అధ్యక్షులు బాడాన సునీల్, పట్టణ పార్టీ అధ్యక్షులు గాడు నాగరాజు, స్థానిక సర్పంచ్ చింతాడ మాధురి తదితరులు పాల్గొన్నారు. వైద్యుల సిఫార్సులు లేకుండా పిల్లలకు ఎలాంటి మత్తు ఔషధాలను విక్రయించరాదని, నిబంధనలు ఉల్లంఘించిన దుకాణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సిఫార్సు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం డగ్లస్ స్కూల్ సమీపంలో గల జిల్లా ఔషధ నియంత్రణ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వారి కార్యాలయంలో బాలలకు మత్తు ఔషధాల విక్రయ నియంత్రణకు గాను అధికారులు, ఔషధ దుకాణాల యజమానుల పాత్రపై దుకాణదారులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాం మాట్లాడుతూ వైద్యుల సిఫార్సు చీటీలు లేకుండా మందుల దుకాణాలకు చిన్నారులు వస్తే కోస్తే కొరెక్స్ వంటి దగ్గుమందులు, మత్తు ఇంజెక్షన్లు ఎట్టి పరిస్థితుల్లో విక్రయించవద్దని సూచించారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తప్పవన్నారు. అలాంటి వారిపై ప్రత్యేక దృష్టి నిలపడంతో పాటు ప్రత్యేక నిఘాను తీవ్రతరం చేయాలని అన్ని జిల్లాల పోలీస్ ఎస్పీలకు ఇప్పటికే సూచించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఔషధ నియంత్రణ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ ఎం చంద్రరావు, జిల్లా బాలల సంరక్షణ అధికారి వెంకటరమణ, జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎన్ యుగంధర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఆల్ఫోజోలం అంటున్నాను నేను. ఆల్ఫోజోలం టాబ్లెట్ అమ్మొచ్చు, మనం ఎవరు కూడా కాదనలేము. చట్టానికి ఎవరు కూడా నేను వ్యతిరేకంగా మాట్లాడలేదు. చిన్న పిల్లలు వచ్చేటప్పుడు మాత్రం ఆల్ఫోజోలం టాబ్లెట్ ఇవ్వడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పదు. నేనేమంటానంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. మీరు కుటుంబ సభ్యులు, నా పక్కన ఆమదాలు పడతారు, పొడగొట్టిన ఊరు. నేను అంటున్న మాట కూడా నేను ఆధారాలతో పాటు మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఆల్ఫోజోలం టాబ్లెట్ కానివ్వండి, లేదంటే దాంట్లోనే మళ్ళీ ఇంకోటి కూడా వచ్చింది, ఆల్ప్రోజోలం అని కూడా అంటున్నారు. వస్తున్న కంప్లైంట్లు దాంట్లో నేను వింటున్నాను. అంటే మనకు వస్తున్న శ్రీకాకుళం నుంచి కానీ, లేదంటే పక్కన ఉన్నటువంటి బరిస బార్డర్ దగ్గర నుంచి, ఊర్ల నుంచి వస్తున్నా కానీ వస్తున్న ఫిర్యాదు దాంట్లో చూసినట్లయితే డయాజపం, దాంతోపాటు లోనాజపం, లోరాజపం, దాంతోపాటు ఇంజక్షన్ కూడా కొన్ని వస్తున్నాయి. మోరాఫిన్ అంటున్నారు. అదేమో ఆన్లైన్లో కూడా బుకింగ్ చేసి తీసుకొచ్చి కొంతమంది చేస్తున్నారంటే మీ గురించి నేను అంటలేదు. ఆన్లైన్ బిజినెస్ వచ్చిన తర్వాత, దేవుడి దయవల్ల మన కరోనా వచ్చిన తర్వాత బిజినెస్ అన్నీ ఆన్లైన్ అయిపోయి, ఆ ఆన్లైన్ అయిపోయిన తర్వాత బిజినెస్ కూడా ఆన్లైన్ అయిపోయి ఇంకా బయట ప్రపంచం తెలియకుండా డైరెక్ట్గా వచ్చేస్తున్నాయి. దాంట్లో కొంతమంది సపోర్ట్ కూడా చేస్తున్నారని చెప్పి అంటున్నారు. కాబట్టి అంటే సబ్జెక్ట్ తెలుసుకుని సపోర్ట్ చేస్తున్నారు అంటున్నారు. మరి ఎంతవరకు చేస్తున్నారు ఏమన్నది చైల్డ్ రైట్స్ కమిషన్ అయితే ఉద్దేశపూర్వకంగా తెలుసుకోదలుచుకోలేదు. కానీ పోలీస్ అమరవీరుల స్మారక వారోత్సవాలలో భాగంగా ఎచ్చర్ల ఆర్మడ్ రిజర్వ్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన ఆయుధాల ప్రదర్శనను విద్యార్థులు తిలకించాలని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక పిలుపునిచ్చారు. పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ అక్టోబర్ 21 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించే స్మారకోత్సవాలలో భాగంగా శుక్రవారం ఎచ్చర్లలోని ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ కళ్యాణ మండపంలో జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక పోలీస్ ఆయుధాల ప్రదర్శనను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు విధి నిర్వహణలో నిత్యం ఉపయోగించే ఆయుధాలు, వాటి పనితీరు, సాంకేతిక పరికరాలు, పోలీసుల జాగిలాలు, బాంబు నిర్వీర్యం సాధనాలను గురించి ఎస్పీ స్వయంగా విద్యార్థులకు వివరించారు. ఈ ఓపెన్ హౌస్ ఎగ్జిబిషన్ 2 రోజుల పాటు నిర్వహిస్తున్నామని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసులు విధి నిర్వహణలో భాగంగా వారు వినియోగించే ఆయుధాలు, దుస్తులు, పనిముట్లు, నేర దర్యాప్తు విధానం, కమ్యూనికేషన్ తదితర విషయాలను ప్రజలకు, విద్యార్థులకు తెలియజేయడానికి ఓపెన్ హౌస్ ఎగ్జిబిషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ పేర్కొన్నారు. ప్రజల శ్రేయస్సు, దేశ రక్షణకు ప్రాణాలు అర్పించిన వారి త్యాగాలను స్మరించుకుంటూ అమరవీరుల వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ టీపీ విఠలేశ్వర్, సిఐ ఆదాం, ఆర్ఐ ఉమామహేశ్వరరావు, ఎస్ఐ రాజేష్, ఆర్ఎస్ఐలు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నిర్ణీత గడువులోపు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని, దానికి అధికారి యంత్రాంగం సన్నద్ధం కావాలని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. తొగరం స్పీకర్ క్యాంపు కార్యాలయంలో ఆమదాల వలస నియోజకవర్గానికి సంబంధించి 4 మండలాలు అలాగే మున్సిపాలిటీకి సంబంధించి హౌసింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గాజుల కొల్లివలసలో సుమారు 1734 ఇళ్ల పట్టాలు మంజూరు చేశామన్నారు. అదేవిధంగా పొందూరు, బోర్జా, సరుబుజ్జిలలో వేసిన లేఅవుట్లు, సొంత స్థలంలో సుమారు 8598 ఇళ్లు మంజూరు అయ్యాయని, నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయో తెలియజేయాలన్నారు. ఇంతవరకు 5334 ఇళ్లు పూర్తయ్యాయని, 1440 ఇళ్లు వివిధ దశలలో నిర్మాణంలో ఉన్నాయని హౌసింగ్ అధికారులు తెలిపారు. మిగతా ఇళ్ల నిర్మాణం ఎందుకు ప్రారంభించలేదని అధికారులను స్పీకర్ నిలదీశారు.
స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డిసెంబర్ నెలాఖరికల్లా ప్రతి లేఅవుట్లో ఉన్న ఇల్లు 100% నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ ఇప్పుడు నిర్మిస్తున్నది జగనన్న కాలనీలు కాదని కొత్తగా ఊర్లే ఈ ప్రభుత్వాన్ని నిర్మిస్తుందని ఆయన తెలియజేశారు. ఈ సమావేశంలో హౌసింగ్ పీడీ గణపతి, ఈ అప్పారావు, ఏఈలు, హౌసింగ్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 2వ తేదీన మందసలో సిపిఎం పార్టీ అఖిల భారతీయ నాయకులు విజ్జు కృష్ణ చేతుల మీదుగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజారక్షణ భేరీ బస్సు యాత్ర ప్రారంభిస్తారని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శులకు, సభ్యులకు కె మోహన్ రావు తెలిపారు. శుక్రవారం సిపిఎం సోంపేట పార్టీ కార్యాలయంలో సిపిఎం మండల కన్వీనర్ ఎస్ లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ, అసమానతలు లేని అభివృద్ధి కోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఆదోనిలో, పార్వతీపురం జిల్లా సీతంపేటలో బస్సు యాత్రల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నట్లు నాయకులు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం దేశ సంపదనంతా ఆదాని, అంబానీలకు దోచిపెడుతుందని విమర్శించారు. రాష్ట్రానికి దోహం చేసిన బీజేపీకి రాష్ట్రంలో ఉండే అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన అంటకాగుతున్నాయని వారు ఆరోపించారు. రాష్ట్రంలో ఉండే ప్రధానమైన పోర్టులు కృష్ణపట్నం, గంగవరం పోర్టుతో పాటు రాష్ట్ర సంపద అంతా ఒక్కొక్కటిగా ఆదానికి అప్పజెప్పుతున్నారని, దీనిపైన వైసీపీ, టీడీపీ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. సమావేశంలో సిపిఎం నాయకులు పాతన కృష్ణమూర్తి, జుట్టు సింహాచలం, దొన్న రామయ్య, కె గోపీనాథ్, కరి సింహాచలం, ఈ కృష్ణ, రఘు, డక్కర కామయ్య, సింహాచలం తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా తమ పార్టీ నాయకులు పలు రూపాల్లో వారి నిరసనను తెలియజేస్తున్నారని, అందులో భాగంగా తన వంతుగా నిరసనను తెలియజేస్తున్నట్లు జంగమ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర జంగమ సాధికారిక కమిటీ డైరెక్టర్ విభూది సూరిబాబు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన నివాస గృహంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు విడుదల అయ్యే వరకు తన గడ్డంను తీసుకోనని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు ఎలాంటి తప్పు చేయలేదని, అయినా రాజకీయ కక్షతో అరెస్టు చేశారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడికి ప్రజా మద్దతు ఉందని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గెలుపు సునాయాసంగా జరుగుతుందని, చంద్రబాబు నాయుడు సీఎం అవుతారని చెప్పారు. చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి, ప్రజలకు సంక్షేమం అని చెప్పారు. నేను చంద్రబాబు నాయుడు గారు అరెస్టుకి నిరసనగా గడ్డం పెంచేస్తున్నాను. దానికి కారణం ఏంటంటే అందరూ వివిధ విధాలుగా చాలామంది నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రయోగాలు చేస్తున్నారు. నా దృష్టిలో ఏంటంటే ఒక దీక్ష తీసుకుందామని చెప్పేసి ఆయన వచ్చినంత వరకు ఒక దీక్ష. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న మీటర్ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ వారికి కనీస వేతనాలు అమలు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, విద్యుత్ మీటర్స్ రీడర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రామకృష్ణ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్స్ రీడర్స్కు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ శ్రీకాకుళం పెద్దపాడు నుంచి చేపట్టిన బైక్ ర్యాలీని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు పెద్దపాడు వద్ద జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం బైక్ ర్యాలీ సూర్యమహల్ మీదుగా ఏపీఈపీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ వారి కార్యాలయంలో సామూహిక రాయబారం నిర్వహించి సూపరింటెండెంట్ ఇంజనీర్కి యూనియన్ ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న సుమారు 3,800 మంది విద్యుత్ మీటర్ రీడర్లకు శాశ్వత పరిష్కారం చూపాలని, రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ మీటర్ రీడర్లకు శ్రీకాకుళం, అనంతపురం, కడప జిల్లాల నుండి బైక్ ర్యాలీ మొదలుపెట్టి 31వ తేదీన విజయవాడలో ముగించడం జరుగుతుందని అన్నారు. విద్యుత్ మీటర్ రీడర్స్ వెట్టి చాకిరికి గురవుతున్నారని, శ్రమదోపిడి గురవుతున్నారని, కాంట్రాక్టర్లతో నలిగిపోతున్నారని చెప్పి అసెంబ్లీ సాక్షిగా కనీస వేతనాలు అమలు చేయడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పిస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నేటికి అమలు చేయలేదని విమర్శించారు. ఎప్పటికైనా వారికి న్యాయం చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ జిల్లా నాయకులు జె వేణుగోపాలరావు, పి తులసిదాస్, డి భాస్కర్రావు, జి ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. పలాస నియోజకవర్గం మందస మండలం మదనాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొని మాట్లాడారు. కార్యకర్తలే పార్టీకి బలం అని చెప్పారు. అధినేత చంద్రబాబుపై కేసులు బనాయించి జైల్లో ఉంచారని, ఆయనపై ప్రజల్లో ఉన్న అభిమానం చెక్కు చెదరలేదని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని, చంద్రబాబు సీఎం అవుతారని, రాష్ట్ర అభివృద్ధి, ప్రజలకు సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యమని చెప్పారు. మాజీ మంత్రి గౌతు శ్యామ్ సుందర్ శివాజీ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో పార్టీ గెలిపే లక్ష్యంగా అందరం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ప్రత్యేక ఉప కలెక్టర్గా బి పద్మావతి నియమితులయ్యారు. ఈ మేరకు ఆమె శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ను గౌరవపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్చం అందజేశారు. జిల్లా కలెక్టర్ ఆమెకు అభినందనలు తెలిపారు. సంస్థ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరంలోని స్థానిక ఆర్టీసీ 2వ డిపో గ్యారేజ్ ఆవరణంలో శుక్రవారం డిపిటిఓ ఆధ్వర్యంలో డోర్ డెలివరీ స్టిక్కర్లను అధికారులు సిబ్బంది కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజా రవాణా అధికారి విజయ్ కుమార్ మాట్లాడుతూ ఏపీఎస్ ఆర్టీసీ సంస్థ వారు 2021లో ఈ డోర్ డెలివరీ విధానాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కస్టమర్లందరూ ఏపీఎస్ ఆర్టీసీ డోర్ డెలివరీని బాగా ఆదరిస్తున్నారని, దీనిలో భాగంగా అక్టోబర్ 26 నుండి నవంబర్ 25 వరకు డోర్ డెలివరీ ప్రచార మహోత్సవ కార్యక్రమాలను మరింతగా ప్రజల్లోకి చేరువ అవ్వాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సిబ్బంది తమ స్నేహితులకు, బంధువులకు, చుట్టుపక్కల వారికి తెలియపరిచి వారి ద్వారా ఈ డోర్ డెలివరీ కార్యక్రమాల్లోనూ సంస్థ బలోపేతానికి భాగస్వాములు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విజయనగరం ఏటీఎం కమర్షియల్ దివ్య, డిపో మేనేజర్ 2 శర్మ, అసిస్టెంట్ మేనేజర్లు, గ్యారేజ్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. యూనియన్ బ్యాంక్ యాజమాన్యం సిబ్బంది కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా చేస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ కొనియాడారు. జిల్లా కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ను కలిసిన యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ ఎంవి తిలక్ కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో 10 సచివాలయాలకు సోలార్ విద్యుత్ ప్యానెల్స్ కలెక్టర్కు అప్పగించారు. రాబోయే కాలంలో మరిన్ని సిఎస్ఆర్ యాక్టివిటీస్లో పాల్గొని శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని కలెక్టర్ శ్రీకేష్ యూనియన్ బ్యాంక్ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. కలెక్టర్ను కలిసిన వారిలో శ్రీకాకుళం లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎం సూర్యకిరణ్, యూనియన్ బ్యాంక్ కలెక్టరేట్ బ్రాంచ్ మేనేజర్ కె తేజస్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రిలో ఈ నెల 29, 30 తేదీలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జరగనున్న అంతర్ జిల్లాల రాష్ట్ర స్థాయి రైఫిల్ షూటింగ్ పోటీలకు శ్రీకాకుళం జిల్లా నుంచి 2 విద్యార్థులు ఎంపికయ్యారు. అండర్ 14 విభాగంలో 9వ తరగతి చదువుతున్న శ్రీకాకుళం న్యూ సెంట్రల్ స్కూల్కి చెందిన విద్యార్థి సిస్టు లక్ష్మీ చేతన్, ఎలిసిపురం ఆర్సిఎం స్కూల్కి చెందిన పి రష్మితా కృష్ణ రాజమండ్రి ఇంటర్నేషనల్ స్కూల్లో జరగనున్న పోటీలకు హాజరు కానున్నారు. చిత్తరంజన్ వీధిలోని మాతృదేవోభవ రైఫిల్ షూటింగ్ ఇన్స్టిట్యూట్కి చెందిన విద్యార్థులిద్దరూ ఈ పోటీలకు ఎంపిక కావడంపై శిక్షకుడు పి తిరుమల హరీష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలో రైఫిల్, పిస్టల్ షూటింగ్కు ఇప్పుడిప్పుడే ఆదరణ కనిపిస్తుందని చెప్పారు. భారత రక్షణ రంగంలోని నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్ ఇంకా అనేక ప్రభుత్వ ఉద్యోగాలలో షూటింగ్లో పథకాలు సాధించిన విద్యార్థులకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. జిల్లా నుంచి జాతీయ స్థాయి వరకు గత 10 ఏళ్లలో ఎంతోమంది వివిధ స్థాయి పోటీలకు వెళ్లారని హరీష్ కుమార్ పేర్కొన్నారు. రైఫిల్ పోటీలకు వెళ్లనున్న చేతన్, రష్మితలను జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి బివి రమణ, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సాంబమూర్తి, న్యూ సెంట్రల్ స్కూల్ ప్రిన్సిపల్ బలివాడ మల్లేశ్వరరావు, డైరెక్టర్ పి శ్రీకాంత్, షూటింగ్ కోచ్ రామ్మోహన్ తదితరులు అభినందనలు తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పేదలకు వరమని వైకాపా యువనేత ధర్మాన రామ్మనోహర్ నాయుడు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం నగర పరిధిలోని బలగ సచివాలయం పరిధి మహాలక్ష్మి నగర్ కాలనీ, అలాగే గురిటి పోలమ్మ ఆలయంలోని ధర్మాన ఫంక్షన్ హాల్లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని అధికారులు ఏర్పాటు చేయగా యువనేత శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడుతూ ఆరోగ్య శిబిరంలో అందుతున్న వైద్య సేవలను గూర్చి అవగాహన కల్పించారు. ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు. పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా అందజేస్తారని, పరీక్షలు కూడా ఉచితమేనని చెప్పారు. ఈ అవకాశాలన్నీ స్థానికులంతా సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. అలాగే రూరల్ మండలం కల్లేపల్లి గ్రామంలో చింతాడ గ్రామ సచివాలయ పరిధిలో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజుల్లో ఎక్కువ మందిని వెంటాడే సమస్య ఫైల్స్. అలాంటి వారికి ఉల్లికాడలు దివ్య ఔషధం, శాశ్వత పరిష్కారమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఉల్లిపాయ ప్రతి వంటగదిలో తప్పక ఉంటుంది. రేటు ఎంత ఎక్కువైనా ఖచ్చితంగా కొనుక్కోవాలి అనుకుంటారు. పవిత్రమైన రోజుల్లో మినహా ఉల్లిని ప్రతిరోజు వాడుతూ ఉంటారు. ఉల్లి లేని కూర అసలు చాలామంది ఇళ్లలో ఉండదు కూడా. ఇలా ఉల్లి గురించి అందరికీ తెలిసిందే. కానీ ఉల్లి కాడలతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
కేవలం ఉల్లిపాయలే కాదు, వాటి మొలకల వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాటినే ఉల్లికాడలు అని అంటారు. వీటిని ఇంగ్లీష్లో స్ప్రింగ్ ఆనియన్స్ అని అంటారు. ఉల్లిపాయల్ని వాడలేని వాళ్ళకి తక్కువ ఘాటుతో మంచి రుచితో ఉండే ఉల్లికాడలు సరైన ప్రత్యామ్నాయం. ఉల్లికాడల రసం 1 టీ స్పూన్ తేనె కలిపి రోజు తీసుకుంటే శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉల్లికాడల్లోని సల్ఫర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఉల్లికాడలను తరచుగా తినే ఆహారంలో చేర్చుకుంటే ఖచ్చితంగా కొలెస్ట్రాల్ను అరికడుతుంది. హై బీపీని కూడా చాలా అదుపులో ఉంచుతాయంట. అందుకే బీపీ ఉన్నవారు ఖచ్చితంగా ఉల్లికాడలను తీసుకుంటే తక్కువ వ్యవధిలోనే మంచి ఫలితం ఉంటుంది అంటున్నారు వైద్య నిపుణులు. ఈ స్ప్రింగ్ ఆనియన్స్ను కూరలు, సలాడ్స్, సూప్స్లో ఉపయోగిస్తారు. కొన్ని ప్రాంతాల్లో కొత్తిమీర, కరివేపాకులా వీటిని కూరల్లో వేయించుకుంటారు. ఉల్లిపాయలతో పోలిస్తే వీటి ఖరీదు తక్కువే, కానీ వీటి వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. అందుకే ఇకపై ఉల్లికాడలు కొనుక్కోవడం మంచిదని నిపుణుల సూచన. జలుబు, దగ్గుతో ఇబ్బంది పడేవారికి ఉల్లికాడల సూప్ సరైన మందు. అందుకే ఉల్లికాడల సూప్ తాగితే దగ్గు, జలుబు నుండి వెంటనే ఉపశమనం ఉంటుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఉల్లికాడల్లో ఉండే పెక్టిన్ అనే పదార్థం పెద్ద పేగుల్లోని సున్నితమైన పొరలను రక్షిస్తుంది. దీంతో పెద్ద పేగు దెబ్బతినకుండా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా నివారిస్తుంది. ఉల్లికాడల్లో ఉన్న జియాంతిన్ అనే పదార్థం కంటి చూపుని మెరుగుపరుస్తుంది. అలాగే ఉల్లికాడలను ఎక్కువగా వాడితే రక్తపోటు, ఆస్టియోపోరోసిస్ వంటి ఎముక సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశాలు పూర్తిగా తగ్గుతాయి. స్ప్రింగ్ ఆనియన్స్లో ఉన్న ఫోలేట్లు గుండె జబ్బుల్ని అదుపులో ఉంచుతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఉల్లికాడల్లో చాలా వరకు పీచు పదార్థం లభిస్తుంది. ఎవరైనా తరచుగా ఉల్లికాడలు తింటారో వారిలో అస్సలు బరువు సమస్య ఏర్పడదు. ఉల్లికాడల్లో ఉన్న డైటరీ ఫైబర్ ఆకలిని అదుపులో ఉంచుతుంది. ఇక ఫైల్స్తో ఇబ్బంది పడే వారికి ఒక చిన్న బౌల్లో కొద్దిగా పెరుగు వేసుకొని అందులో ఉల్లికాడ ముక్కలను కలిపి రోజుకి 2 సార్లు తింటే పైల్ సమస్య తగ్గుతుంది. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల సూక్తుల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. అన్నీ చేయాలి అనుకున్న మనస్సు, మనుషులు ఏమీ చెయ్యకుండా వెళ్ళిపోయారు. ఏమీ చెయ్యకుండా చింతనలో పరమాత్మ సత్యం నింపిన ఋషులు అన్నీ చేసి ఇక్కడ నిండిపోయారు. పరమాత్మ సత్యంలో శాశ్వతంగా ఉండిపోయారు. గురువులతో సంచరించకు, అదో ప్రత్యేకమైన తెగ. శ్రమించే, తపించే, త్యాగించే వారితో సంచరించు, నీవు చాలా పొందగలుగుతావు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.